రెండవ సమూయేలు 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవద్దని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రీయేలురాలగు అహనోయము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయలు తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయాను. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వారి హెబ్రీయేలు గ్రామంలో కాపురం ఉండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలు పాతిపెట్టిన వారు యెబెషీలాదు వారని దావీదు తెలుసుకొని యెబెషీలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి నా ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిరి కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగ్గపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతి పొందను. కానీ యూదా వారు నాకు తన మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యుడై ఉండుడని ఆజ్ఞ ఇచ్చారు. నేను కుమారుడకు అబ్నేరు అను సౌలు యొక్క సైనాధిపతి కుమారుడకు ఇష్బోషెతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనిని పట్టాభిషేకం చేశాడు. సౌలు కుమారుడకు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదా వారు దావీదు పక్షంన ఉండిరి. దావీదు హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. ఇంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరి కొలనునకు ఈ తట్టునకు వారు ఈ కొలనుకు ఆ తట్టునకు దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మళ్ళా చేష్టలు చేయురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయుచు వచ్చెనను. లెక్కకు సరిగా సౌలు కుమారులకు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీయులను దావీదు సేవకులలో 12 మందియు లేచి వారి మధ్య నిల్చుని ఒక్కొక్కడు తన దగ్గర ఉన్న వాని తల పట్టుకొని వాని పక్కకు కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్కానూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. ఆ గిబియోనునకు సమీపము తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేకపోయిరి. సెరూయా 3 కుమారులకు యోవాబును అబీషయును ఆషాహేలును అచ్చట ఉండిరి. ఆషాహేలు అడవి లేయంత తేలికగా పరుగెత్తగలవాడు కనుక అతడు తడి కుడితట్టు అయినను ఎడమతట్టు అయినను తిరగక అబ్నేరును తరుగుచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతనిని అడుగగా అతడు, నేను ఆషాహేలునే అనెను. నీవు కుడివైపునకు అయినను ఎడమవైపుకైనను యవ్వనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను. ఆషాహేలు ఈ తట్టునైనను తిరగక అతనిని తరమగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగి పొమ్ము. నేను నిన్ను నేలను కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడకు యోవాబు ముందు నేనెట్లు తలనెట్టు కొనగలనెను. అతడు, నేను తల తొలగననగా అబ్నేరు ఈటె మడమలో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి. కానీ యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యములోనికి గీహాయులుటి అమ్మాయము కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించునా, అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు కదా. తన సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఎందు
యోవాబుతో అనెను. అందుకు యోవాబు దేవుని జీవము తోడు జగడమునకు నీవు వారిని పిలువక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయంలోనే తిరిగి పోవుదురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇజ్రాయేలు వారి తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతయు మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆసాహేలుగాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యాయిలలోను అబ్నేరు జనులను 360 మందిని హతము చేసిరి. జనులు ఆసాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిన తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వచ్చిరి.